హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ SNMR శ్రీధర్ గారంటే శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కొంతమంది పర్మిషన్ తీసుకోకుండా వేరే ఛానల్స్ లో పేర్లు మార్చి కాపీ చేస్తున్నారు. దయచేసి మీరు గనక అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. SNMR శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం 206వ భాగం. సుధీర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో రమా వాళ్ళు వచ్చిన కాసేపటికి పరుగున హాస్పిటల్కి వచ్చారు రాజగోపాల్ జానకిలు. సుధీర్, ఏమైంది? మన సంధ్య బానే ఉందా అంటుంటే సుధీర్ కన్నీళ్లతో, తను సంధ్య కాదు డాడ్, సంధ్య రూపంతో ఉన్న రాధిక అనగానే కన్నీళ్లతో, అంటే మన సంధ్య ఎప్పుడో చనిపోయింది డాడ్ అంటూ సంధ్య చనిపోయినప్పటి నుండి ఇప్పటిదాకా జరిగిందంతా మొత్తం చెప్పాడు సుధీర్. అంటే ఇప్పుడు రాధిక కొన ప్రాణాలతో కొట్టుకుంటుంది డాడీ. బతుకుతుందో లేదో తెలీదు. నివాస్ వైపు కోపంగా చూస్తూ, ఒకరి స్వార్థానికి మరొకరి అత్యాశకి తనకే సంబంధం లేని మీ మనవడి కోసం తను అన్యాయం అయిపోయింది. సర్జరీ జరుగుతుంది, తను బతుకుతుందో లేదో తెలీదు డాడ్ అని బాధగా చెప్పాడు సుధీర్. అప్పుడే హాస్పిటల్కి హడావిడిగా వచ్చారు జగన్నాథ్, సరయులు. అన్నయ్య, రాధికకి ఎలా ఉంది అని బాధగా సరయు అడుగుతుంటే జగన్నాథ్ని కోపంగా కొట్టాడు రాజగోపాల్. కన్నీళ్లతో ఆయన వైపు చూశాడు జగన్నాథ్. ఎంత పని చేశావురా? ఆఖరికి మనిషి ప్రాణం తీసే వరకు వెళ్ళిపోయావా? నా కూతుర్ని నేనే దూరం చేసుకుంటే అదే రూపంతో ఉన్న మరో ఆడపిల్లని చేతులారా నీ చేత్తో నువ్వే చంపేశావా? నన్ను క్షమించన్నయ్యా. ఆ క్షణంలో నాకు నా కూతురు జీవితం తప్ప ఇంకేమీ గుర్తురాలేదు. తను బతికుంటే నా బిడ్డ సంతోషంగా ఉండలేదని ఆలోచించనే తప్ప అంతకుమించి ఆలోచించలేకపోయాను అన్నాడు జగన్నాథ్. మనిషి ప్రాణాన్ని తీసేంత కిరాతకుడు కాదు జగన్నాథ్. కాని పరిస్థితులు కూతురి మీద తన ప్రేమ మొత్తంగా రాధిక ప్రాణాలను తీసుకువెళ్తూ వెళ్తే ఎవరూ ఏం మాట్లాడలేక సైలెంట్గా చూస్తుండిపోయారు. సాకేత్ ఫోన్ చేసి చెప్పడం వల్ల రమ, గౌతమి, సవిత అందరూ హాస్పిటల్కి వస్తే అప్పటికే రాధికని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. ఏం జరిగింది సాకేత్? రాధికకి బుల్లెట్ తగలమేంటి అని రమ కంగారుగా అడిగితే జగన్నాథ్ని కోపంగా చూస్తూ, అదిగో ఆ పెద్ద మనిషి కూతురి కోసం తన కూతురికి ఎక్కడ రాధిక అడ్డొస్తుందోనని తనని చంపాలని షూట్ చేశాడమ్మా అన్నాడు సాకేత్. కన్నీళ్లతో ఆయన వైపు చూసింది రమ. తప్పు చేసిన వాడిలా తలొంచుకున్నాడు జగన్నాథ్. ఇప్పుడు రాధికకి ఎలా ఉందిరా? ఛాన్సెస్ చాలా తక్కువమ్మా. ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు, కానీ బతుకుతుందో లేదో తెలీదు. కనీసం 50-50 ఛాన్సెస్ కూడా లేవని అన్నయ్య చెప్తున్నాడు. అయ్యో భగవంతుడా, నా కోడల్ని క్షేమంగా నా దగ్గరికి చేర్చు. చిన్నప్పటి నుండి కష్టాలు అనుభవించింది. తనకి మేమున్నామన్న భరోసా ఇవ్వలేకపోయాం. మళ్ళీ మా నుండి దాన్ని దూరం చేసి మరింత పాపాన్ని మూటగట్టుకోకు అంటూ ఏడుస్తూ కుర్చీలో కూర్చుండిపోతే రాధిక మీద కోపంతో తాను చచ్చిపోతే బాగుంటుంది అనుకుందే తప్ప నిజంగానే తను చనిపోవాలని ఎప్పుడూ అనుకోలేదు సవిత. దాంతో ఏంటిదంతా అనుకుంటూ సుధీర్ వైపు చూడగానే సవితని కోపంగా చూస్తూ పక్కకి లాక్కెళ్ళిపోయాడు సుధీర్. మరోవైపు కాస్త దూరంగా కన్నీళ్లతో గోడకి ఆనుకుని ఉన్నాడు నివాస్. నన్ను క్షమించు రాధిక, నా వల్లే నీ పరిస్థితి ఇలా అయింది. ఎందుకింత పులిష్గా బిహేవ్ చేశానో నాకు తెలీదు. సంధ్య రూపం ఎప్పుడూ నాతో ఉండాలని ఆలోచించానే తప్ప నీ ప్రేమ గురించి, నీ మనసు గురించి ఆలోచించలేకపోయాను అంటూ తనలో తనే నలిగిపోతున్నాడు నివాస్. రాధికకి బుల్లెట్ తగలగానే నివాస్ సంజయ్లతో పాటు హాస్పిటల్కి వచ్చిన బాబు, అమ్మకి దెబ్బ తగిలింది, ఆపరేషన్ చేస్తున్నారు అన్న మాటే మనసులో మెదులుతుంటే ఓ మూలకి బిక్కుబిక్కుమంటూ కూర్చొని ఏడుస్తున్నాడు. మమ్మీ మిక్కి ఏది కాదు నిషాన్, నవ్వుతూ తిరిగొస్తుంది చూడు అంటూ వాణ్ణి గుండెలకు అదుముకున్నాడు నివాస్. కళ్ళు తుడుచుకొని, బాబు ఇలారా అంటూ నివాస్ దగ్గర నుండి బాబుని తీసుకుంది సరయు. ఆంటీ, మమ్మీ అని ఏడుస్తుంటే తనకేం కాదు నాన్న, కానీ మమ్మీ నిన్నిలా ఏడుస్తూ చూస్తే బాధపడుతుంది కదా, కాబట్టి నువ్వు నవ్వుతూనే ఉండాలి అంటూ వాణ్ణి అక్కున చేర్చుకొని, నన్ను క్షమించు రాధిక. మేమంతా చేసిన తప్పులకి ఈరోజు నువ్వు చావు అంచుల వరకు వెళ్ళావు. కానీ మమ్మల్ని వదిలి మాత్రం వెళ్లకు. నిన్ను ప్రాణంగా ప్రేమించే నీ బావ కోసం
తల్లివి కాకపోయినా అంతకు మించి మమకారాన్ని పంచిన ఈ బసివాడి కోసమైనా నువ్వు ప్రాణాలతో మా ముందుకు రావాలి. నీ కాళ్ళు పట్టుకుని నేను క్షమాపణ అడగాలి. ప్లీజ్ మా అందరినీ వదిలి వెళ్లకు అని ఏడుస్తూ బాబుని గుండెలకు హత్తుకొని చైర్లో కూర్చుండిపోయింది సరయు. డాక్టర్గా స్టెథోస్కోప్ చేతిలో పట్టుకున్నప్పటి నుండి ఎన్నో సర్జరీలను చూశాడు సంజయ్. తన చేత్తో స్వయంగా రక్తపు వలయాల్లో నిక్షిప్తమై ఉన్న ఎంతోమంది గుండెలకి సర్జరీలు కూడా చేశాడు. ఒక మనిషిని కోస్తున్నప్పుడు కానీ ఏ రోజు ఏ క్షణం తన చెయ్యి వణకడం కానీ భయంతో శివరవ్వడం కానీ జరిగింది లేదు. అప్పుడు తన మనసులో ఉన్నది ఒకే ఆలోచన, తను సర్జరీ చేస్తేనే ఎదుటి మనిషి ప్రాణం నిలబడుతుంది. తన కాన్సంట్రేషన్లో ఏమాత్రం డిస్టర్బెన్స్ ఉన్నా ఆ మనిషి ప్రాణం తన చేత్తోనే పోతుంది. అందుకే ఎన్ని సమస్యలున్నా, మానసికంగా ఎంత ఒత్తిడికి గురవుతున్నా సర్జరీ టైంలో మాత్రం తన మనసుని శరీరాన్ని తన కంట్రోల్లోనే ఉంచుకున్నాడు సంజయ్. కానీ ఇప్పుడు తన ముందుంది తను సర్జరీ చేయబోయేది తన ప్రాణానికి ప్రాణం, తనలో సగానికి సగం. ఏ గుండెలో అయితే తన రూపాన్ని గుడి కట్టుకుని ఉందో ఇప్పుడు అదే గుండెను చీల్చబోతున్నాడు. ఇది తన వల్ల అవుతుందా? ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా తన ప్రాణాన్ని తన చేత్తోనే తీసినవాడవుతాడు సంజయ్. భగవంతుడా, తను నా ప్రాణం, తను లేకపోతే నేను బతికున్న జీవచ్ఛవాన్ని. ఇన్నేళ్లలో నా కష్టాన్ని, నా శ్రమని మాత్రమే నమ్ముకుని ముందుకు నడిచానే తప్ప నిన్నేది కోరుకోలేదు. ఫస్ట్ టైం నా చేత్తో నా ప్రాణాన్ని తీసే పరిస్థితి తీసుకురాకు అంటూ కళ్ళు మూసుకుని దేవుణ్ణి ప్రార్థించి ఫోకస్ లైట్ని రాధిక మీదికి వేశాడు సంజయ్. తలకి క్యాప్లో, ఆక్సిజన్ మాస్క్లో కష్టంగా ఊపిరి తీసుకుంటూ వెక్కిళ్లు పెడుతున్న రాధికని, పక్కనే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న ఆమె హార్ట్ బీట్ని చూస్తూ తనకి మాత్రం వినిపించేలా, రాధా, నేను నీ బావని మాట్లాడుతున్నాను, నా మాట నీకు వినిపిస్తుందా? ఎప్పుడు నన్ను పీడించే కల ఈరోజు నిజంగా నా కళ్ళ ముందే జరిగిందే. ఇది ఏ జన్మలో జరిగిందో నాకు తెలీదు, కానీ ఈ జన్మలో నేను నిన్ను దూరం చేసుకోలేను. నువ్వు నాకు కావాలి రాధిక. ఎంతలా నన్ను ప్రేమించావో అంతకు మించి ప్రేమని నీకు అందించాలి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేస్తావు కదా? నీ బాడీ ఏమాత్రం సపోర్ట్ చేయకపోయినా నా చేత్తో నేనే నిన్ను పోగొట్టుకుంటాను అంటూ ఆమె నుదుటి మీద పెదవులు ఆనించాడు. రాధిక కళ్ళల్లో నుండి కన్నీరు సంజయ్ భుజాలని తడుపుతుంటే, నాకు తెలుసు నా మాట నీకు వినిపిస్తుందని, అలానే నేనేం చెప్పినా ఖచ్చితంగా చేస్తావని కూడా నాకు తెలుసు. అందుకే సీరియస్గా చెప్తున్నాను, సపోర్ట్ చేయాలి ప్లీజ్ రాధి అంటూ మరోసారి ఆమె నుదుటిని ముద్దాడి ఫోకస్ లైట్ని కంప్లీట్గా తన హార్ట్ మీద పడేలా బెండ్ చేశాడు సంజయ్. ఎప్పుడూ లేనిది మొట్టమొదటిసారి సిజర్ పట్టుకున్న తన చెయ్యి వణకడం తెలుస్తుంటే మసకమసకగా కనిపిస్తున్న వస్తువులని కళ్ళు తుడుచుకుని గట్టిగా ఒకసారి డీప్ బ్రీత్ తీసుకున్నాడు. బుల్లెట్ తగిలిన చోట లిక్విడ్ అప్లై చేసి వణుకుతున్న చేత్తోనే హార్ట్ దగ్గర కట్ చేశాడు. చుట్టూ ఉన్న 5-6 మంది డాక్టర్లు, నర్సులు తన కంటికి కనపడట్లేదు. కేవలం తన కళ్ళకి రాధిక గుండెకి అతి దగ్గరగా ఉన్న బుల్లెట్ మాత్రమే కనిపిస్తుంది. కన్నీళ్లతో రాధిక వైపు చూశాడు సంజయ్. దాన్ని ఏమాత్రం కదిలించినా పూర్తిగా హార్ట్కి డ్యామేజ్ అయ్యేలా ఉన్న సిచ్యువేషన్కి, ఓ గాడ్, ఇప్పుడేం చెయ్యాలి? ఇప్పుడు దాన్ని టచ్ చేయడానికి కూడా మనసు ఒప్పుకోవట్లేదనుకుంటూ సందిగ్ధంలో అక్కడే ఆగిపోయాడు. డాక్టర్, లేట్ చేస్తే పరిస్థితి దాటిపోతుంది అంటూ పక్కనే ఉన్న డాక్టర్ చెప్పడంతో వణుకుతున్న చేత్తోనే నెమ్మదిగా ఆ బుల్లెట్ని పక్కకు తీయబోతున్నా అది సాధ్యం కాక అది పక్కనే ఉన్న గుండెకి అది కాస్త సన్నటి రంధ్రాన్ని చేస్తూ బుల్లెట్ బయటకొచ్చింది. చూస్తున్న సంజయ్ కళ్ళు పెద్దవగవా స్క్రీన్ మీద రాధిక హార్ట్ బీట్ కంప్లీట్గా డెడ్ అయి చూపిస్తూ ఆమె బాడీ సర్జరీకి రెస్పాండ్ అవ్వడం మానేసింది. విన్నారు కదా ఫ్రెండ్స్, రాధిక బాడీ సర్జరీకి రెస్పాండ్ అవ్వట్లేదంట. మరి నిజంగానే రాధిక సంజయ్కి దూరంగా వెళ్ళిపోతుందా? అసలు బతుకుతుందా లేదా అనేది తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం.